హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి రొయ్యలు వంకాయ పులుసు అండి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీరు కానీ నా ఛానల్ ఇదే కానీ ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈ రెసిపీ కోసం అయితే నేను ఫస్ట్ పచ్చి రొయ్యలు వచ్చేసి 1/2 కిలో అండ్ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, వంకాయలు వచ్చేసి వాష్ చేసి ఉప్పు నీళ్ళలో వేసేసాను. మామిడికాయ, ఆనియన్స్, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ నేనైతే రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత మనం కర్రీ చేసుకునే దానికి ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే మనము రొయ్యలు ఉంటుంది కదా, దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, అలాగే ఇందాక తీసుకున్నాం కదా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా ఈ లోపలైతే ఆనియన్స్ ఫ్రై అయిపోయి ఉంటాయి. సో పచ్చిమిర్చి కూడా వేసేసి ఫ్రై చేసేసుకుందాము. నేనైతే కరివేపాకు మిస్ చేశాను తెలుసా, ఎలా మిస్ చేశానో నాకే తెలియదు. దాని తర్వాత అయితే నేను ప్రాన్స్ కూడా వేసి కలిపేసుకుంటున్నాను. సో మంచిగా అలా కలిపేసుకొని కలిసిపోయిన తర్వాత లిడ్ క్లోజ్ చేసేసాను అనమాట. ఒక 70% వరకు కుక్ అవ్వాలన్నమాట ప్రాన్స్. వాటిలో ఉన్న వాటర్తోనే కుక్ అయిపోయి ఉంటుంది. సో మనం ఏం ఎక్స్ట్రాగా వాటర్ అనేది వేయాల్సిన అవసరం లేదు. ఇంకా రొయ్యలు ఉడికిపోయిన తర్వాత మనం ఇందాక వంకాయలు తీసుకున్నాం కదా, సో వంకాయలు కూడా బాగా పెట్టేసుకోవాలి. అవి కూడా ఒక కొంచెం ఉడికిపోయిన తర్వాత లిడ్ క్లోజ్ చేస్తే త్వరగా ఉడికిపోతాయి. అందుకే నేను ఊరికే మూత పెడుతున్నాను. ఆ తర్వాత కొన్ని టమాటాస్ కూడా వేసి తర్వాత మూత క్లోజ్ చేశాను అన్నమాట. ఊరికే లిడ్ క్లోజ్ చేస్తున్నాను కదా, సో లిడ్ క్లోజ్ చేసేస్తే ఏమవుతుందంటే సో త్వరగా కుక్ అయిపోతాయి అనమాట. అలా లిడ్ ఓపెన్ చేసామనుకోండి త్వరగా కుక్ అవ్వదు అండ్ అడుగు కూడా అంటేస్తుంది. సో ఇవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత ఉడికిపోయిన తర్వాత కారం కూడా వేసాను. చాలామంది చింతపండు రసం పోసిన తర్వాత కారం వేస్తారు. అలా వేస్తే ఏదో కారం పులుసు తిన్నట్టు ఉంటుంది కానీ ఏదో కర్రీ తిన్నట్టు ఉండదు అనమాట. అందుకే కారం కూడా వేసి కొంచెం సేపు బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఆ కారం కూడా కొంచెం ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి కారం. అప్పుడు ఆ కారం పచ్చిదనం అంతా పోతుందన్నమాట. సో అది ఇంత ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు, దాంట్లో నుంచి జ్యూస్ తీసి పోసేసుకోవాలి. అండ్ లాస్ట్లో మామిడి ముక్కలు వేసుకోవాలి. మామిడి ముక్కలు వేసుకుంటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. చాలామంది మామిడి ముక్కలు స్కిప్ చేసేస్తారు. మా నెల్లూరులో స్పెషల్ అనమాట మామిడి ముక్కలు వేసుకోవడము. చేస్తే చాలా బాగుంటుంది. నేను ఉప్పు కొంచెం తక్కువైందని చెప్పి ఉప్పు మళ్ళీ వేసుకున్నాను అనమాట. ఇంకా కొంచెం సేపు అయితే మూత క్లోజ్ చేసేసి పెట్టేసుకుంటే కూర అనేది బాగా ఉడికిపోతుంది. సో చూసారా, మనకు కర్రీ అయితే మ్యాక్సిమం మొత్తం రెడీ అయిపోయింది. ఇది చింతపండు జ్యూసే కాబట్టి, అంటే చింతపండు పులుసే కాబట్టి ఏంటి అంటే సో ఫస్ట్ మనకు అలానే ఉంటుంది అనమాట, లూజ్గా. తర్వాత థిక్ అయిపోతుంది, ఆరిన తర్వాత థిక్ అయిపోతుంది. సో ఇప్పుడైతే ఒక 1/2 teaspoon వచ్చేసి నేను ధనియాల పొడి వేసుకున్నాను. సో ధనియాల పొడి వేయడం వలన ఏమవుతుందంటే మనకు పులుపు కరెక్ట్గా ఉంటుంది, అందుకని ధనియాల పొడి వేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందుగా లైట్గా కొత్తిమీర వేసుకొని ఇంకైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మనకి ఇంత వాటర్గా ఉంటుంది కదా, సో స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం సేపు తర్వాత మనకు అంత పులుసుగా ఉండదు. సో కొంచెం థిక్ కన్సిస్టెన్సీగానే వస్తుంది. సో కర్రీ చూసారా ఎంత, అసలు నాకు చూస్తేనే చాలా బాగా అనిపించింది. టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా ఎక్కువ గోదావరిలో చేస్తూ ఉంటారు, బట్ మా నెల్లూరు వైపు కూడా ఇదే చేస్తారనమాట. ఎందుకంటే పచ్చి రొయ్యలు వేసేసుకుంటారనమాట పులుసుల్లో, అలాంటి వాటిల్లో. అంటే ఎండి చేపలు, ఎండి రొయ్యలు ఇవి ఎక్కువ తింటాం అనమాట. సో ప్రతి పులుసులో ఇది ఉంటుంది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా కుదిరింది. మీకు రెసిపీ కనుక నచ్చితే ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.